ఇంజనీరింగ్ కాలేజీల దాష్టీకాన్ని ఈనాడు హైలైట్ చేసింది. ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్లో సీట్లు పొందిన అభ్యర్థుల్ని చేర్చుకునేందుకు కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు ఆంక్షలు విధిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. దీనికంటే ఎక్కువ తీసుకునే అధికారం యాజమాన్యాలకు లేదు. కన్వీనర్ కోటా సీటు కేటాయించినప్పుడు అలాట్మెంట్ లెటర్లోనే ఫీజుల వివరాలు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే అంశాన్ని ప్రభుత్వం పేర్కొంటుంది. కానీ కొన్ని కళాశాలలు కమిటీ నిర్ణయించిన ఫీజులతో తమకు సంబంధం లేదని, యాజమాన్యం నిర్ణయించిన ఫీజు చెల్లించాలంటూ విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్నాయి. కాకినాడలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యూష అనే అమ్మాయికి కన్వీనర్ కోటాలో సీట్ వస్తే ప్రవేశం నిర్ధారణకు వెళ్ళగా అదనంగా ఫీజు చెల్లించాలని చెప్పారు. కన్వీనర్ ఫీజు 50,000 ఉంటే అదనంగా ఇంకొక 90,000 రూపాయలు చెల్లించాలంటూ చెప్పారు. కళాశాలలో ఏర్పాటు చేసిన కొన్ని క్లబ్బుల్లో తప్పనిసరిగా చేరాలని, గేట్ కోచింగ్ తీసుకోవాలని, అంతర్జాతీయ ఆంగ్ల భాష కోచింగ్లో చేరాల్సి ఉంటుందని, పరీక్షలకు నెల రోజుల ముందు హాస్టల్లో ఉండేందుకు అదనంగా 90,000 చెల్లించాలని ఆదేశించారు. ఈ మొత్తం చెల్లించలేక ఆ విద్యార్థిని ప్రవేశం తీసుకోలేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎట్లాంటి చర్యలు లేవు. ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. ఇందులో సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలలకు వెళ్తే కొన్ని చోట్ల ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆ దందా సాగుతూనే ఉంది. అదేమంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ప్రభుత్వమే ఉన్నప్పుడు మేమేం చేయాలని వాళ్ళు అంటున్నారు. దాన్ని దాచేసింది ఈనాడు.